అందరికీ నమస్తే, నా పేరు అనిల్. సో వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఈరోజు వీడియోలో నేను ఒక చిన్న కొటేషన్ రాసినాను. అది నాకు చాలా ఇన్స్పైర్ అనిపించింది. కష్టం ఉన్నప్పుడు సుఖం విలువ తెలియదు, సుఖం ఉన్నప్పుడు కష్టం విలువ తెలియదు. ఇది తెలియదు కాబట్టి అంటే ఒకసారి చూడండి, కష్టం ఉన్నప్పుడు సుఖం విలువ తెలియదు. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సుఖం యొక్క విలువ మనకు తెలియదు. అదే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సుఖం విలువ తెలియదు మనకు. మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో ఆ సుఖం ఏంటో మనకు తెలియదు. ఎప్పుడైతే సుఖం వచ్చేస్తుందో కష్టం విలువగానే తెలియదు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు రెండింటికి అలవాటు పడకుండా బ్యాలెన్స్గా వెళ్ళడమే జీవితం. అలా అని సుఖంలో ఉన్నామని సుఖంకి అలవాటు పడిపోతే తర్వాత మీరు కూలిపోవాల్సింది చాలా ఉంటుంది. సో అలా అవ్వకండి. అందుకే ఈ కొటేషన్ బాగా అర్థమైపోయింది నాకు. సో కష్టం ఉన్నప్పుడు సుఖం విలువ తెలియదు, సుఖం ఉన్నప్పుడు కష్టం విలువ తెలియదు. కాబట్టి ఎప్పుడు మాత్రం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి, కష్టాన్ని సుఖాన్ని. ఎందుకంటే సుఖం అంటే ఏంది, ద ఇన్నర్ పీస్ ఆఫ్ యువర్ సోల్ గోయింగ్ టు బి హ్యాపీనెస్. అది ఎందుకంటే ఇన్నర్ పీస్ ఆఫ్ అవర్ సోల్ అనేది ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో అప్పుడు నీ జీవితం అనేది చాలా మనశ్శాంతితో ఉంటుంది అనమాట. సో మనశ్శాంతి జీవితంలో మీ పోరాడేది ఎందుకు? మనశ్శాంతి కోసమే. ఎందుకంటే ప్రతి దేవుడు అనేవాడు ప్రతి మనిషికి ఇచ్చింది అది ఒక్కటే. ఎందుకంటే ధర్మం ఏంటో తెలుసుకోవాలి జీవితంలో. మనిషి జీవితమే అది. ఫస్ట్ ధర్మం అంటే ఏంది తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆ ధర్మాన్ని ఎలా పాటించాలి అనేది తెలుసుకోవాలి. అసలు మానవత్వం అంటే ఏంది, ఈ మనిషి ధర్మంని పాటించి ఆ మానవత్వాన్ని తెలుసుకొని అసలు నిజమైన సంతోషం అంటే ఏంది అని తెలుసుకున్నప్పుడే నిజమైన మనిషి ఇవ్వగలుగుతాడు. అప్పటి వరకు ఆయన అజ్ఞానిలో ఉన్నారని అర్థం. జ్ఞానవంతుడు ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడుతూ తన జీవితాన్ని ఎప్పుడు ఆగకుండా నడిపిస్తూ ఉంటున్నాడు అనమాట. అందుకే ఎప్పుడు జ్ఞానవంతుని మనం దేవునితోనే పోల్చుకుంటాం. సో జ్ఞానవంతులు ఎప్పుడు పైన మాత్రమే ఉంటారు, అజ్ఞానులు ఎప్పుడు కిందనే ఉంటారు. సో ఇది ఆల్రెడీ భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పారు. సో అలా ఎప్పుడు మీరు జీవితంలో సుఖం వచ్చినప్పుడు సుఖానికి అలవాటు పడకుండా, కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని అలవాటు పడుకుంటూ, అలాగే సుఖాన్ని కానీ అలవాటు పడుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించండి. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.